మండలంలో మరియు తంగలపల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి పార్టీ ఆదేశాల మేరకు మరి పార్టీ అధ్యక్షులు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రామ్మోహన్ అన్న గారు మరియు మిగతా మండల నాయకులందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిగా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా నరసింహస్వామి గుడిలో పూజలు చేయించడం, తర్వాత చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత నాకు తోచిన విధంగా నేను పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది వీళ్ళ పెద్దలందరి చేతుల మీదుగా. మరి అదేవిధంగా దీని తర్వాత వృద్ధాశ్రమంలో తంగలపల్లిలో గల వృద్ధాశ్రమంలో సంతోషమాత టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం, పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేపించడం జరిగింది. మరి అదేవిధంగా తర్వాత రక్తదానం కూడా చేయబడుతుంది. మరి ఈ విధంగా మరి కేటీఆర్ గారు రాకముందుకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు మన రాష్ట్రం కానీ మన సిరిసిల్ల కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ మన నియోజకవర్గం ఏ విధంగా ఉండో అందరికీ తెలుసు. మన అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మన సిరిసిల్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఈరోజు మన ప్రభుత్వం పోతే మనకు ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలిసి వచ్చింది. మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, మరి అంతర్గతంగా చాలామంది యువత కానీ పెద్దలు కానీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చాలామంది ఆశిస్తున్నారు. ఇది నా అభిప్రాయం కూడా. మరి తప్పకుండా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని, మన ప్రజలందరి దీవెనలు ఉండాలని, మళ్ళీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు తంగలపల్లి గ్రామంలో తంగలపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ దేవస్థానంలో కేటీఆర్ గారి పేరు పైన వారి బర్త్డే సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. మరియు అదేవిధంగా చెట్లు నాటడం జరిగింది. తంగలపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు మరి నేను బట్టల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భద్రపల్లి వృద్ధాశ్రమంలో మా మండల పార్టీ ఆధ్వర్యంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు తంగలపల్లి వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక, ఏకైక కోరిక. యావత్ తెలంగాణ యువత కూడా ప్రజలు కూడా మరి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు మంత్రిగా ఉండి మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినారు. భారతదేశంలోనే మేటి అగ్ర నాయకుడిగా, యువక నాయకుడిగా, మంత్రిగా ఎన్నో సేవలు అందించినారు. మరియు తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసి అదేవిధంగా సిరిసిల్లను అన్ని రంగంలో అభివృద్ధి చేసిన ప్రదాత కేటీఆర్ గారు. వారు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.